अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధినిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే పనిరాడ్భో పర్యంక భాగే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వియాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని యథాశక్తి మననం చేసి మన ముందు ఉంచినటువంటి సూర్యకుమారిని మనసారా అభినందిస్తున్నాను. బహుశా ఇది ప్రథమ ప్రయత్నమేమో ఈ శ్రీరంగరాజస్తవం. శ్రీరంగరాజ సంసేవన సంగోష్ఠిలో కూడా ఉత్సాహంతో తాము పాల్గొనడానికి సంసిద్ధంగా ఉండి దానికి తగినటువంటి అభ్యాసాన్ని కూడా ఆదరంగా చేస్తూ ఉండేటటువంటి ఆమె ఈ మనన రూపమైనటువంటి ఒక కైంకర్యాన్ని కూడా ఇవాళ చేశారు. శ్లోకానుసంధానం స్పష్టంగానే ఉంది. ప్రతిపదార్థం అందులో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు. అయితే విషయాన్ని విన్నారు, అవగాహన చేసుకున్నారు, కానీ కనెక్టెడ్గా ఇంకా దాన్ని చెప్పాలన్నమాట. అంటే విషయం అంతా అలాగా ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దాని తర్వాత అన్నట్లుగా చెప్పేశారు. కానీ వీటన్నిటికీ ఉండేటటువంటి ఒక లింక్ని కూడా మనం తెలిసేటట్లుగా వాటిని కూర్చుకోవాలి. అది ఇవాళ మననంలో ఉండేటటువంటి ఒక చిన్న తేడా. అంటే తప్పు లేదు, ఇది తప్పు పలికారు, ఇది తప్పు సమన్వయం చేశారు, ఈ అర్థం కరెక్ట్ కాదు అని దిద్దడానికి ఏం లేదు. కానీ విషయాన్ని మీరు చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళు తెలుసుకోవడానికి అది కనెక్టివ్గా లేదు. మీరు చెప్పిన ఒక వాక్యం ఆ వాక్యానికి సమన్వయమే తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఎలా చేయాలంటే మొత్తం విషయాన్ని మనం అందించే ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నానికి అభినందిస్తున్నాను. మీకు అవగాహన కలుగుతోంది, కానీ దాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయటంలో, దాన్ని మళ్ళీ మీరు ప్రజెంట్ చేయటంలో ఇంకొంచెం అభ్యాసం చేయాలి అని సూచన చేస్తూ భగవంతుడు మీకు మంచి బుద్ధిని పుట్టించాడు. ఈ శ్రీరంగరాజ స్తవం ఉత్తర శతకం అభ్యాసానికి మీరు ముందుకి రావడమే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక అదృష్టం, ఒక సదవకాశం. ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకున్న మీరు రొటీన్గా జరుగుతూ ఉండేటటువంటి పాఠ్యాంశ వ్యాసంగాన్ని మరచిపోకుండా ఇలా ప్రారంభం చేయడం శుభారంభం చేశారు అని మనసారా మిమ్మల్ని అభినందిస్తూ మీకు ఇతోధికంగా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా మనం 41వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేద్దాం. 2-3 శ్లోకాలు అయ్యేంత వరకు అలా చేద్దాం. 15 అయ్యేసరికల్లా మళ్ళీ మానేద్దాం.
హర్తుం తమః సదసచైత వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాः సలభీభవంతి అచిదవిశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం महदभिमानभूतकरणावळिकोरकिणीम् निम्नोन्नतं च करुणं च जगद्विचित्रम् कर्मव्यपेक्ष्य सृजतस्तव रङ्गशेषिम् वैषम्यनिर्घृणतयोर्न खलु प्रसक्तिः तद्ब्रह्मसूत्रसचिवाश्रितयो गृह्णन्ति स्वाधीने सहकारिकारणगणे कर्तुः शरीरेऽथवा भोक्तुः स्वानुविधापराधविधयोराज्ञो यथा शासितुः दातुर्वार्धिजने कटाक्षणमिव श्रीरङ्गसर्वस्व ते स्रष्टुसृज्यदसाव्यपेक्षणमपि स्वातन्त्र्यमेवावहेत् प्रलयसमयसुप्तं स्वं शरीरैकदेशम् वरदचिदचिदाख्यं स्वेच्छया विस्तृणाणः खचितमिव कलापं चित्रमातत्यधून्वन् अनुशिखिनि शिखीव क्रीडसि श्रीसमक्षम् भूयो भूयस्त्वयि हितपरेणाप्युत्पधानात्मनीन श्रोतो मग्नानपि पथिनयंस्त्वं दुरासावसेन ऋग्णे तोके स्वयिव जननी तत्कषायं पिबन्ति तत्तद्वर्णाश्रमविधिवशः क्लिश्यसे रङ्गराज सार्वत्वत्कं सकलचरितं रङ्गधामन् दुराशापासेभ्यः स्यान्न यदि जगतां जातुमूर्खोत्तराणां निस्तन्द्राळोस्तव नियमतो नर्तुलिङ्गप्रवाहा सर्गस्तेमप्रभृतिषु सदा जागराजाघटीति सुहृदिव निगळाद्यैरुन्मदिष्णुं नृशंसम् त्वमपि निरयपूर्वैर्दण्डयन् रङ्गनेतः तदितरमपि पातात्रायसे भोगमोक्षप्रदिरपि तव दण्डापूपिकातः सुहृत्वम् धृतिनियमनरक्षावीक्षणैः शास्त्रदान प्रभृतिभिरचिकित्स्यान् प्राणिनः प्रेक्ष्य भूयः सुरमनुजतिरश्चां सर्वधा तुल्यधर्मा त्वमवतरसि देवो अजोऽपि सन् अव्ययात्मा अनुजनुरनुरूपरूपचेष्टा न यदि समागममिन्दिरा करिष्यत् असरसमथवा प्रियं भविष्णु ध्रुवमकरिष्यत रङ्गराजनर्म गरीयस्त्वं परिजानन्ति धीराः परं भावं मनुजत्वादिभूष्णम् अजानन्तस्त्ववजानन्ति मूढाः जनिघ्नन्ते भगवन् जन्म कर्म मध्ये विरिञ्चि गिरिशं प्रथमावतारः तत्साम्यतस्थगयितुं तव चेत् स्वरूपम् किन्ते परत्वपि शुनैरिह रङ्गधामन् सत्त्वप्रवर्तन కృపా పరిపాలనాద్యైః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. రెండు పదాలు, రెండు వ్యతిరేక పదాలు కానీ ఇలా మనం చూసుకున్నప్పుడు దాంట్లోకి పరిజానంతి, అవజానంతి ఇవన్నీ అనుకుంటున్నాము. వాటితో పాటుగా జన్మ, కర్మ ఈ రెండు కూడా జంట పదాలుగా మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ శ్లోకంలో చాలా ఉన్నాయి. అందులో జన్మ, కర్మ కూడా మనం తీసుకోవచ్చు. 51వ శ్లోకం నిన్న మనం అర్థానుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క ప్రథమ అవతారాన్ని గురించినటువంటి ప్రస్తావన చేశారు. అది విరించి గిరిశ మధ్యలో విష్ణు రూపుడై ఆయన అవతరించుట, అది ఒక అవతారము, అది మొదటి అవతారము అని అన్నారు. అలా అవతరించిన ఆయన గొప్పతనము స్థగయితుం అంటే కప్పిపుచ్చుకోవటం. అలాంటి ఉద్దేశ్యంతో కనుక అయితే అలా నువ్వు దాన్ని కప్పిపుచ్చలేకపోయినావు అనంటూ సత్వ ప్రవర్తన కృపా పరిపాలనాద్యై అంటూ వివరణ మనం చేసుకున్నాం. అంటే భగవంతుడు వారి ముగ్గురిలో జన్మించినప్పుడు, ఒకడుగా జన్మించినప్పుడు
వారితో తాను ఒకడు, వారిలో తాను ఒకడు అనిపించేటట్టే ఉంటాడు తప్ప వారికంటే తాను వేరు అని అనిపించేటట్లుగా తానైతే ఉండడు. కానీ ఏ అవతారం చేసినా ఆయన ఆ అవతారంలో ఆయనకు ఉండేటటువంటి సహజమైనటువంటి గొప్పతనం తగ్గకుండానే ఉంటుంది. అదే కొన్ని కొన్ని అవతారాలు సత్వ ప్రవర్తన కోసమవుతాయి, కొన్ని కొన్ని అవతారాలు కృపా పరిపాలనం కోసమవుతాయి, కొన్ని కొన్ని అవతారాలు అంటే ఆద్యై అని ఆది శబ్దం అక్కడ చెప్పబడింది కనుక అతిమానుష లీలలని ప్రకటించడానికి అవుతూ ఉంటాయి అని మనం నిన్నటి శ్లోకాన్ని అర్థం చేసుకున్నాం. ఏ రూపంలో ఉన్నా ఆయన తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దైవతానాం పరమంచ దైవతం అని నారాయణుడే పరతత్వము అనేటటువంటి నారాయణానువాకంలో ఉండేటట్టు నారాయణ పరం బ్రహ్మ నారాయణ అంటూ మనం ఎప్పుడూ పరం జ్యోతి అంటూ చదువుకున్నట్టుగా అలా ఆయన పరత్వాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది అనేదాన్ని వెనకన మనం అనుసంధానం చేసుకున్నాం. అయితే సత్వ ప్రవర్తకుడు ఎవరు అంటే అందరూ సత్వ ప్రవర్తకులు కారు అని ఒక శృతి వాక్యం మనకు అక్కడ చెప్పారు. అది ఈ శ్లోకంలో ప్రధానమైనది, గుర్తుపెట్టుకోండి. మహాన్ ప్రభుర్వై పురుష సత్వస్యైష ప్రవర్తక అనేటటువంటి శృతి వాక్యాన్ని, ఆ సత్వ ప్రవర్తనం అనేటటువంటి దానిని మనకి మహాపురుషుడైనటువంటి పరమపురుషుడైనటువంటి వాడే చెయ్యగలుగుతాడు కనుక, ఆ సత్వ ప్రవర్తన చేసేటటువంటి వాడు కనుక త్రిమూర్తులలో ఒకడుగా అవతరించిన ఆయన పరత్వం మాత్రం స్పష్టంగా ఉంటూనే ఉంటుంది అనేదాన్ని. అలాంటప్పుడు ఎందుకు అలా చేసావు అని అడిగినట్లుగా నిన్నటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. దీనికి మనకి స్వామి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే నామాలలో కొన్ని నామాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. జగదాదిజహ అనేటటువంటి నామం దగ్గర నుంచి పునర్వసు అనేటటువంటి నామం వరకు ఎన్ని నామాలు ఉన్నాయి అవి అంటే జగదాదిజహ, అనఘః, విజయః, జేత, విశ్వయోని, పునర్వసు అనేటటువంటి 6 నామాలలో ఈ రకమైనటువంటి జగదాదిజుడు అంటే వారి ముగ్గురులో ఒకడుగా పుట్టడం అనేటటువంటి వైభవం అంతా మనకి ఈ విష్ణు అవతార వైభవాన్ని అక్కడ మనకి ఆ భగవద్గుణ దర్పణంలో సమన్వయం చేసి చెప్తారు అని మనం అనుకున్నాం. ఇప్పుడు సత్వ ప్రవర్తనము అనేదాన్ని ప్రధానంగా తీసుకుని, సత్వ ప్రవర్తనం అంటే ఏం చెప్పుకున్నాము? శాస్త్ర ప్రధానము, అదే శృతిని ఇవ్వటం, వేదాన్ని ఇవ్వటము, అలాగే యోగాన్ని ఇవ్వటము, జ్ఞానాన్ని ఇవ్వటము అని. జ్ఞానాన్ని ఇవ్వడం అన్నదానికి దదామి బుద్ధి యోగంతం అనేటటువంటి ఒక ప్రమాణము, అలాగే ఇమం వివస్వతే యోగం అనేటటువంటి ఒక భగవద్గీత ప్రమాణాలని అందులో మనకి తెలియచేశారు. అలాగే శాస్త్ర ప్రధానం ఎలాగా అనంటే ఆయన బ్రహ్మాణం విదధాతి వేదాంశ్చ తస్మై ప్రహిణోతి అనేటటువంటి ఒక విశేష అంశాన్ని మనకి చెప్పి, ఇక్కడ సత్వ ప్రవర్తనము అన్నదానికి శాస్త్ర ప్రధానము, యోగ ప్రధానము, జ్ఞాన ప్రధానము అనేదాన్ని చెప్పారు. శాస్త్ర ప్రధానం గురించి మనకి చెప్పారు కాబట్టి ఆ శాస్త్ర ప్రదానం చేసినటువంటి అవతారాన్ని తర్వాతి శ్లోకాలలో మనకి తెలియచేస్తున్నారు. అందులో ప్రధానంగా 2 శ్లోకాలలో అనేకములైన అవతారాలు అని అనుకున్నాం కదా. ఈ అవతార క్రమం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే సత్వ ప్రవర్తకుడు అవుతున్నాడు ఆయన అనేటటువంటి శృతిని భరించి ఆయన ఎలా శాస్త్రదానం చేశాడు, ఎలా వేదోపదేశం చేశాడు అన్నదానికి అవతారాలలో 2 అవతారాలని 2 శ్లోకాలలో ప్రధానంగా చెప్తున్నారు. అందులో ఇవాళ మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకం హయగ్రీవావతారాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకం
జ్ఞాపకం పెట్టుకోండి. హయగ్రీవుడు అంటే విద్యా ప్రదాత అని, విద్యని మనం పొందడం కోసం హయగ్రీవుడిని మనం ఉపాసించడం, హయగ్రీవుడిని మనం ధ్యానించటం అనేది ఉంది. కాబట్టి ఆ హయగ్రీవ అవతారంలో ఉండేటటువంటి ఎన్నో విశేషాంశాలు మనకి తెలియనివి చాలా ఉన్నాయి. వాటిని యథావకాశం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీరంగరాజ సంసేవన సంగోష్ఠి తప్పకుండా ఇవాళ ధ్యానం అని అనుకుంటున్నారనమాట. ఆ హయగ్రీవమూర్తిని కనుక ప్రార్థన చేస్తే విద్య తప్పకుండా ఉంటబడుతుంది. మనం చూడండి, సరస్వతి నమస్తుభ్యం అని విద్యారంభం కరిష్యామి అని అంటారు. అలాగే జ్ఞానానందమయం దేవం అనేటటువంటి ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేస్తాం కదా. ఇవాళ ఆ హయగ్రీవ అవతరణ ప్రయోజనాన్ని, ఆ అవతార వైభవాన్ని ఈ శ్లోకంలో మనం అనుసంధానం చేసుకుంటాం. జాగ్రత్తగా ముందు శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఇవాళ నాలాయిరం దగ్గర పెట్టుకోండి, కొంచెం సమయం ఉంటుంది చివరిలో కూడా. అందుకని అందులో ఇవాళ చాలా రిఫరెన్సెస్ ఇచ్చారు. ప్రధానంగా మనం ఇయ్యర్పాలోవి ఇచ్చారు, పెరియ తిరుమజిలోవి ఇచ్చారు, తిరువాయిమొழிలోవి ఇచ్చారు. అన్నీ మనం చదవలేం, కానీ అరుదుగా పెరియ తిరుమజిలోవి చదివే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి పెరియ తిరుమజి తిరువాయుముడిలో ఉండేటటువంటి పాసురాలని చెప్తాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటే కష్టం, అప్పుడు చెప్తే మీరు చదివేస్తారు. కాబట్టి పెరియ తిరుమజిలో తిరువాయుముడిలో మన పుస్తకంలోనే ఆ నెంబర్లు కూడా ఇచ్చి ఉన్నారు. అందుకని వాటిని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం అనమాట. దగ్గర పెట్టుకోండి, హాయిగా చదువుకుందాం, అర్థాన్ని చెప్పుకుందాం. ముందుగా మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్య చక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగిన్ తురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యస్య కస్మాత్. మరొకసారి, మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్య చక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగిన్ తురంగావతారః సమస్తం జగత్ జీవయిష్యస్య కస్మాత్. ఇందులో సంబోధన పదం రంగిన్ స్పష్టంగానే ఉంది. రంగధామ ఇలా ఏమీ అక్కర్లేకుండా రంగా అంటున్నారనమాట. హే రంగిన్ అని పిలుస్తున్నారు. అయితే హే అనేటటువంటి సంబోధనార్థం వచ్చేటటువంటి మరొక సంబోధనార్థక పదం కూడా ఇందులో ఉంది. అది అంగ అనేటటువంటి పదం. ఈ పదం ఇంతకు ముందు కూడా వచ్చింది, పంచస్తవాలలో వచ్చిందని అనుకుంటున్నాను. సోంగవేద యదివానవేద అని పూర్వశతకంలో వచ్చింది, కానీ అది శృతి వాక్యం కాబట్టి దాన్ని కాకుండా మనం అంగ అనేటటువంటిది హే అనేటటువంటి అర్థంలో, ఓ అని మనం సంబోధనార్థకంలో చెప్తామే, ఆ అర్థంలో వస్తుంది. గోష్ఠి వారు నేను ఏదైనా సూచన చేస్తే శ్రద్ధగా ఉన్నారు అనడానికి, నిన్న పిశునైహి అని మనం చెప్పుకున్నాం కదా, పరత్వ పిశునైహి అని మనం చెప్పుకున్నాం. పిశునము అంటే సూచకము అని మనం అర్థం చెప్పుకున్నాం. పంచస్తవాలలో ఎక్కడో వచ్చినట్టుంది అని అన్నాను. చక్కగా ఇద్దరు దాన్ని చూసి నాకు పోస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. సునంద గారు ఝాన్సీ ఏమో వరదరాజస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని చూసి పెట్టారు. వరదరాజస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని, పిసునయన్ కిల మౌళిహి అనేటటువంటి ఆధిరాధ్యం అధికం అనేటటువంటి శ్లోకంలో ఈ పదం ఉంది అని పెట్టారు. అలాగే మన సునంద గారు వైకుంఠస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని పెట్టారు. 70వ దశకంలో ఉండేటటువంటి శ్లోకం. అందులో కూడా ప్రేమ ప్రకర్ష పిసున అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. శ్రద్ధకి చాలా సంతోషం. అలాగే అంగ అనేది సంబోధనార్థకంగా ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా తర్వాత చూసుకుందాం, శ్రద్ధ ఉంటే చూడొచ్చు. ఇక్కడ అంగ రంగిన్ ఆ రెండు హే రంగిన్ అనే అర్థంలో ప్రయోగిస్తున్నారనమాట. సంబోధనార్థకములైనటువంటి పదాలు అవి రెండు. క్రియాపదం జీవయిష్యసి అనేది క్రియాపదం. 4వ పాదంలో అకస్మాత్ అనే పదానికి ముందు ఉంది చూడండి, జీవయిష్యసి, జగజ్జీవయిష్యసి అని ఉంది. అందులో క్రియాపదం
జీవయిష్యసి అని ఒకటి క్రియాపదం. అది కాకుండా విధాయ అనేది కూడా క్రియాపదం. ఇది మనకి గురు పరంపర శ్లోకానుసంధానంలో ఒక శ్లోకంలో ప్రారంభంలోనే వస్తుంది పూర్వశతకంలో. విధాయ వైదికం మార్గం అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకుందాము. అకౌతస్కృత కంటకం అని విధాయ ఏర్పరచి చేసి అని అర్థం అన్నమాట. విధాయ అనేది క్రియాపదము, జీవయిష్యసి అనేది క్రియాపదము. ఇంకొక క్రియాపదం ఉంది స్మరసి అనేటటువంటి క్రియాపదం. స్మరసి అంటే తలుస్తున్నావు, విధాయ అనుగ్రహించి అని. ఇది ఈ విధాయ అనేది పూర్తి క్రియ అని అనుకోవచ్చు, లేదా అవాంతర క్రియ అని కూడా అనుకుందాం. అలాగే ఇంకొక క్రియాపదం ఉంది, జాగ్రత్తగా గమనించండి. విధూయ అని క్రియాపదం ఉంది. విధూయ విధాయ రెండు అవాంతర క్రియలని అనుకుంటున్నాం మనం. చూడండి తేడా, ఇవి కూడా జంటలో వస్తుంది. పరిజానంతి అవజానంతి అని వచ్చినట్లుగా విధూయ విధాయ. విధాయ అంటే చేసి అని అర్థం, విధూయ అంటే విదల్చి అని అర్థం అనమాట, అంటే దులిపేసుకుని అని అర్థం అనమాట. విధూయ విధాయ స్మరసి జీవయిష్యసి, ఇవి ఇందులో ఉండేటటువంటి పరిపూర్ణ క్రియలు, అలాగే అవాంతర క్రియలు అని మనం తెలుసుకుందాం. చెప్తున్నది ఏ అవతారాన్ని గురించి అంటే తురంగావతారాన్ని గురించి చెప్తున్నారు. అంటే అశ్వము అన్న, తురంగము అన్న, ఇంకా రకరకాలైనటువంటి గుర్రము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు చాలా ఉన్నాయి. ఇందులో హయము, మనం మామూలుగా అయితే హయగ్రీవుడు అని, హయము అంటే గుర్రము అని అనుకుంటున్నాం. ఇక్కడ తురంగ పదాన్ని వాడుతున్నారు. తురంగం అనంటే దానికి విశ్లేషణ చేసుకుంటే అర్థాన్ని తురం గచ్చతి, వేగంగా పరిగెట్టేది అనేటటువంటి అర్థం అన్నమాట. తురంగం అంటే వేగంగా వెళ్ళేది. మనకి వ్యాఖ్యానంలో ఉంది, మీరేం కంగారు పడి నోట్ చేసుకోకర్లేదు, ఆ పేజ్ వెతుక్కుంటే చాలు. తురం గచ్చతి ఇది తురంగం అని. తురంగా అవతార అంటున్నారు. తురంగావతారుడవై అని, హే రంగిన్ తురంగావతార త్వం అని అనుకోవాలన్నమాట. తురంగ రూపాన్ని ధరించినటువంటి వాడివై అంటే పూర్తిగా అశ్వం కాలేదు, హయగ్రీవుడు అయి అని మనం చెప్తాం కదా, ఆ శిరస్సుని పెట్టుకున్నటువంటి వాడై అని అంటారు. తురంగావతార ఏం చేస్తున్నావు అంటే ఆయన మధు కైటభశ్చేతి, చాలా సులభంగా ఉంటాయి ఇంకా పదాలు. మధు కైటభుడు అని ఇద్దరు రాక్షసులు. ఇది మనతో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అప్పుడు తప్పకుండా మనకి ఈ సన్నివేశాన్ని చెప్తూనే ఉంటారు. అందులోకి మనం వెళ్లేద్దు ముందు పదాలు చూసుకోండి. నిన్నను 2 నామవాచకాలని చెప్పారు. విరించి గిరీశ అనేటటువంటి 2 పేర్లు అక్కడ విన్నాం. ఇక్కడ మధు కైటభ అని ఇద్దరు అసురులు. మధు కైటభశ్చేతి అంటే ఇలాంటి పేర్లు కలిగినటువంటి అడ్డు ఏది, రోధం, అడ్డు అని అర్థం, నిరోధం అని అంటాం కదా. మధుకైటభశ్చేతి రోధం, ఒక ఆటంకాన్ని, ఒక అడ్డుని విధూయా పూర్తిగా విదల్చేసి అంటే లేకుండా చేసి, దాన్ని పూర్తిగా పోగొట్టి అని అర్థం అనమాట. విధూయా విధూయ ఇది మనకెక్కడ గుర్తు రావాలి అంటే పుణ్య పాపే విధూయా అనేటటువంటి ఒక మాట మనకి శృతి వాక్యం ఒకటి వస్తుంది. ఎక్కడ మాయనై అనేటటువంటి దాంట్లో తీయనిల్ తూషాఘం అనేటటువంటి దాంట్లో పుణ్య పాపే విధూయ, ముక్త పురుషుడు పుణ్యాన్ని పాపాన్ని కూడా అంటకుండా చేసుకుంటాడు అనేటటువంటి అర్థంలో చెప్తారు. ఆ విధూయ అనే అర్థం ఇక్కడ మనం ఆ పదాన్ని చూసుకుంటున్నాం. మధు కైటభశ్చేతి రోధం, అడ్డుని, విధూయ లేకుండా చేసి, త్రయీ దివ్య చక్షు, త్రయి అనే పదం ముందు శ్లోకాలలో కూడా చాలా వచ్చింది కదా. త్రయి అంటే 3 వేదముల సమాహారమైనటువంటి శృతి అని. త్రయీ చక్షు,
త్రయీ అనేటటువంటి కన్ను, అది కూడా సామాన్యమైన నేత్రం కాదు, దివ్య చక్షుహు. అర్జునుడు విశ్వరూపాన్ని చూడాలి అంటే దివ్య చక్షువుని ప్రసాదించాడు అని మనం వింటూ ఉంటాం. అలాగే సంజయుడు ఎప్పుడు జరిగినా తను ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి ఒక శక్తిని ఆయనకి ప్రసాదించాడు. అలాగే ఈ విధాతుహు, విధాత అంటే బ్రహ్మ అని అర్థం. నిన్న బ్రహ్మ అనేటటువంటి పదానికి అర్థం వచ్చే పదాన్ని ఏది మనం నేర్చుకున్నాం? విరించహ అనే పదాన్ని నేర్చుకున్నాం, లేదా విరించి అనే పదాన్ని నేర్చుకున్నాం. ఇవాళ విధాత అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అన్ని సమానార్థకములైనటువంటి పదాలే. నిన్నటి శ్లోకంలో విరించి, ఈ శ్లోకంలో విధాత అని అర్థం అన్నమాట. విధాతుహు అంటే విధాతకు ఏం చేశారు? త్రయీ దివ్య చక్షుహు, వేదం అనేటటువంటి గొప్ప దివ్యమైనటువంటి నేత్రాన్ని విధాయ ఇచ్చి, అంటే దానిని అనుగ్రహించి. ఆ వేదం పోతే ఆయనకి కళ్ళు పోయినంతగా బెంగపడ్డాడు, మళ్ళీ వేదాన్ని ఇస్తే ఆయనకి అద్భుతమైనటువంటి దర్శనం కలిగింది. కాబట్టి దాన్ని దివ్య చక్షువు అని అంటున్నారు. అక్కడ దివ్యం దదామితే చక్షువు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ దివ్య చక్షువు ఏది? వేదం అనేటటువంటి దివ్య చక్షువుని ఎవరికి ఇచ్చాడు? విధాతకి ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? తురంగమూర్తి అయినటువంటి స్వామి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? అడ్డు తొలగించి ఇచ్చాడు. ఏది అడ్డు? మధుకైటభులనేటటువంటి అడ్డుని తొలగించి ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? అలా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇచ్చాడు దానిని అనంటే, తనని చూడడం కోసం అర్జునుడికి ఎలాగైతే దివ్య చక్షువుని ఇచ్చాడో విశ్వరూప దర్శనం కోసం, ఇక్కడ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం కోసం, ఆ సృష్టి జగద్రక్షణ రూపమైనది కాబట్టి, ఆ సృష్టి కొరకైనటువంటి జ్ఞానాన్ని అందించాడు కాబట్టి, అలా దివ్య చక్షువుని విధాతకి ఇవ్వడం ద్వారా సమస్తం జగత్, మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా జీవయిష్యసి. జీవయిష్యసి అంటే బ్రతికించేవు అని అర్థం. బ్రతికించేవు అంటే ఉజ్జీవింప చేసేవు. ఆ వేదాలు కనుక నువ్వు ఇవ్వకపోతే, ఆయన పోగొట్టుకుంటే, సృష్టి లేకపోతే జగత్తుకి జీవనం ఉజ్జీవనం అనేదే ఉండేది కాదు. ముందు జీవనము, తర్వాత ఉజ్జీవనము. కనుక జీవయిష్యసి అంటున్నారు. ఈ జీవయిష్యసి అనేటటువంటి క్రియ భవిష్యత్కాలిక క్రియలా కనిపిస్తుంది మనకి. అంటే దానిని ఉజ్జీవింపచేస్తావు అని, రాబోయే కాలంలో జరగబోయేటటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా ఆ ప్రయోగం ఉంటుంది. కానీ ఆ ప్రయోగం అలా ఉన్న దానికి అర్థం ఏమిటి అంటే, పక్కనే స్మరసి అనేటటువంటి ఒక పదప్రయోగం ఉంది కాబట్టి, ఇక్కడ జీవయిష్యసి అంటే ఉజ్జీవింప చేసేవు అని భూతకాలిక అర్థాన్ని ఆ క్రియాపదం ఇస్తుంది. వినపడడానికి భవిష్యత్కాలిక క్రియలా కనిపిస్తుంది, కానీ ఏ అర్థాన్ని ఇస్తుంది అంటే భూతకాలికమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అలా జీవయిష్యసి ఉజ్జీవింపచేసేవు, స్మరసి గుర్తుందా అని అడుగుతున్నారు. స్మరసి అంటున్నారు. ఎన్నో ఎన్నో పనులు చేస్తాం, అప్పుడు అలా చేసావు గుర్తుందా అన్నట్లుగా ఎందుకు మర్చిపోయాడు పరమాత్మ తెలుసుకోబోతున్నాం అనమాట మనం. ఇక్కడ స్మరసి దాన్ని గుర్తు చేసుకుంటున్నావా అంటున్నారు. అది అలా నువ్వు చేసినటువంటి ఉపకారము నీకు గుర్తుందా అంటున్నారు. ఇక అకస్మాత్, ఇందులో ప్రధానమైనటువంటి పదం అకస్మాత్. భగవంతుడు మనకి చేసేటటువంటి ఉపకారములు అన్నీ ఎలా చేస్తాడు అంటే, మనం ప్రార్థించేమని చెయ్యడు, కేవలం కృపతో చేస్తాడు. అకస్మాత్, అకస్మాత్తుగా అంటే ఏ హేతువు లేకుండా అనే అర్థం మనం చెప్పుకుంటాం కదా. ఆ హేతువు లేనటువంటి దయతో చేసే పని కాబట్టి, అలా తురంగ రూపుడై ఆ హిరణ్య గర్భునికి వేదాలని ఇవ్వడం అనేది, అలా చేసినటువంటి ఉపకారము ఎందుకు చేశాడు? నిర్హేతుకమైనటువంటి కృపతో చేసేవు గుర్తుందా అనేదాన్ని ఇందులో మనకు ప్రశ్నిస్తున్నారు. హయగ్రీవ రూపుడుగా ఆయన లోకానికి చేసినటువంటి ఉపకారాన్ని
ఆయన తలుస్తున్నాడా అన్నట్లుగా ఇందులో భావ ప్రకటన ఉంది. దీంట్లో ఉండేటటువంటి ఎన్నో ఎన్నో విశేషాంశాలకి ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం కొన్ని అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలు ఇప్పుడు రామ అవతారం ఉంది, కృష్ణ అవతారం ఉంది, నృసింహ అవతారం ఉంది. ఇలాంటి అవతారాలు ప్రతి కల్పంలోనూ చేస్తాడు అని అనడానికి లేదు. ఒక్కసారి జరిగింది రామావతారం, ఒక్కసారి జరిగింది కృష్ణావతారం కదా. కానీ ఈ విష్ణు అవతారం కానీ ఈ హయముగ్రీవ అవతారం కానీ ఒక్కసారే జరిగేటటువంటి అవతారాలు కాదు. ప్రతి కల్పంలోనూ కూడా చేస్తూ ఉంటాడు అనడం కోసమే ఈ అవతార వైభవాన్ని చెప్పేటటువంటి నామాలలో పురాతన అనేటటువంటి ఒక నామాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. అది విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి నామాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ హయగ్రీవమూర్తి యొక్క అవతార వైభవాన్ని చెప్తున్నాయి అనే దానికి ఆ నామాలు చెప్తాను, నోట్ చేసుకోండి. తర్వాత వాటి అర్థాలని మనం తెలుసుకుందాము. గురుహు అనేటటువంటి నామం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అయితే గురుతమో అనేటటువంటి శ్లోకపాదంలో ఉండేటటువంటి గురు అనే కాదు, శ్లోకం చివరన ఉండేటటువంటి గురుహు అనేటటువంటి నామం. దేహభృత్ అనేటటువంటి దేవభృత్ గురుహు వస్తుంది. ఇంకా మీరు ముందుకు రావాలంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ శ్లోకం చివరిలో ఉండేటటువంటి గురుహు అనేటటువంటి నామం ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడి నుంచి ఈ హయగ్రీవమూర్తి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు మొదలవుతాయి అన్నమాట. గురుహు, ఉత్తరః, గోపతి, గోప్త, అలాంటి అక్కడి నుంచి 8 నామాలు తీసుకోండి. జ్ఞానగమ్య, పురాతన, శరీరభూతభృక్, భోక్త అన్నంత వరకు ఈ హయగ్రీవుని యొక్క నామాలు మొత్తం 8 నామాలు అని మనకి ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. మనకి దీంట్లో కూడా ఉంటుంది, ఈ వ్యాఖ్యానంలో కూడా ఆ నామాలు చెప్పబడ్డాయి. వాటి అర్థాన్ని తర్వాత చెప్పుకుందాం. అంతకంటే కూడా ముందుగా మనం హయగ్రీవమూర్తి యొక్క ప్రత్యేకతని తెలుసుకోవాలంటే దివ్య ప్రబంధాలలో ఉండేటటువంటి కొన్ని సమన్వయాలు ఈ శాస్త్రీయమైనటువంటి అర్థాన్ని మనకి తెలియచేస్తున్నాయి అని మనకి చెప్తారనమాట. ముందుగా మనం అకస్మాత్ అన్నారు, నిర్హేతుకమైనటువంటి కృప అంటున్నారు. స్మరసి అంటున్నారు, అంటే నీకు తెలుస్తున్నా అంటే నువ్వు గుర్తు చేసుకుంటున్నావా అంటున్నారు. గుర్తు చేసుకుంటున్నావా అని ఎప్పుడు అడుగుతావు? మరచిపోతే గుర్తు చేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు పంచస్తవాలు ఎప్పుడో చదివేసుకున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం? సందర్భం వచ్చినప్పుడల్లా అందులో ఈ పదం వచ్చింది, ఆ పదం వచ్చింది అని గుర్తుందా అంటాం, చూసారా? గుర్తుందా, అప్పుడు మనం చెప్పుకున్నాం అంటాం. అంటే ఇప్పుడు మరచిపోయాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే మరచిపోతే గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం వస్తుంది. ఎందుకు మర్చిపోతాం అని అనుకున్నాం అనుకోండి, అంటే ఇంకో పనిలో బిజీగా ఉంటే మర్చిపోతాం మనం, అంతే కదా. అప్పుడైతే అది తర్వాత ఇంకో దాంట్లో లగ్నం అయిపోయాం. ఇది మనకి మరపు. గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే పొయ్యి మీద పాలు పెట్టావు కానీ టీవీ ఆన్ చేసావు, అక్కడ కూర్చోబడిపోయినావు. ఇప్పుడు ఏమైపోయింది? పాలు పెట్టానన్న సంగతి నీకు మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు అంటే అన్యపరత వల్ల మర్చిపోయావు కదా. అదొకటి కారణం అవుతుంది. ఇక మరొకటి ఏమిటి అంటే ఒకే పని మీద అలా మనస్సు లగ్నం చేసి ఉన్నాం అనుకో, ఇక మిగిలినవన్నీ మర్చిపోయేటటువంటి స్థితి ఒకటి ఏర్పడుతుంది. ఇదిగో ఈ శ్రీరంగరాజ సంసేవన సంగోష్ఠి కంప్లీట్ అయ్యేంత వరకు ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ క్లాస్ లో కూర్చున్నామంటే ఇంకా శ్లోకాల మీదే దృష్టి అయినప్పుడు మనం మిగిలినవన్నీ మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అలాగే పరమాత్మ కూడా మనకి ఆయన చేసినటువంటి ఉపకారాలని మరచిపోతాడట, అలా గుర్తుపెట్టుకోడు. ఎలాగా పంచస్తవాలను మనం మరచిపోయినట్టు గుంట పెట్టి గంట వాయించడం అంటారు చూసారా మనం, అలాగా అసలు ఇది మరి గుర్తుపెట్టుకోక్కర్లేదు అని 10 సార్లు గుర్తుపెట్టుకోడు, దాన్ని మరచిపోతాడు. ఇంకొక ఆలోచనలో ఉండేవాడు అవుతాడు. అంతేకాదు ఆయనకి నిరంతరం ఒకటే ధ్యాస ఉంటుందిట. నేను ఇన్ని
ఇన్ని చేశాను అని కాదు, నేను ఇంకా ఏం చేయగలుగుతాను అనేటటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు. కాబట్టి చేసినవి ఆయన మరచిపోతూ ఉంటాడు. నా భక్తులకి నేనేమి చెయ్యగలను అనే ఆలోచిస్తూ ఉంటాడు తప్ప నేను ఇంత చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని అనుకునేటటువంటి వ్యక్తి కాదు. ఉన్నడియార్ కెన్సేవన్ ఎన్నే ఇరొత్తిని అనేటటువంటి స్వభావం కలిగిన వాడు కనుక చేసిన వాటిని ఆయన గుర్తు పెట్టుకోడు. దీనికి ఆళ్వార్ల ప్రమాణము ఒకటి, ఆళ్వార్ల సూక్తిని ప్రమాణంగా ఒకటి చెప్తున్నారు. అంతకంటే కూడా గొప్ప ఉదాహరణ ఏది అంటే ద్రౌపదీదేవి విషయంలో శ్రీకృష్ణుడికి ఉండేటటువంటి ఒక కొరత. శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణం చేసుకుని ఆయన మళ్ళీ ఆ పరమపదానికి చేరేటప్పుడు కూడా ఆయన మనస్సు కుదురుగా వెళ్ళలేదుట. చెయ్యవలసినవన్నీ చేసేసాను అనేటటువంటి తృప్తితో ఆయన వెళ్ళలేదుట. నాతి స్వస్థమనాయయో అంటారు. కొంచెం కొరత అలాగే ఉండిపోయిందిట మనస్సులో. ఏమిటా కొరత అంటే ద్రౌపదీదేవి చేతి నేను ఉపయోగపడలేదు, ఆమెకి నేను కావలసినవి చేసి పెట్టినా ఆమె చేసిన దానికి నేను సరిగ్గా రుణం తీర్చుకోలేదు అనేటటువంటి కొరత ఆయనకు ఉంటుంది అని అంటారు. అంచేత ఆయన ఉపకారాలు గుర్తుపెట్టుకోడు కాబట్టి స్మరసి అని ఇందులో ప్రశ్నిస్తున్నారు. నువ్వు అలాగా ఆనాడు బ్రహ్మగారికి వేద ప్రదానం చేసావయ్యా, గుర్తుందా? అలా నువ్వు వేద ప్రదానం చెయ్యడమే ఈ లోకాన్ని ఉజ్జీవింప చెయ్యటము అనేదాన్ని అకస్మాత్, ఆ అకస్మాత్ కృప అని కలిగి ఉంటారు. అమ్మకి హేతు అక్కర్లేదు కృప చూపించటానికి, స్వామికి హేతు అక్కర్లేదు కృప చూపించటానికి. అమ్మకి ఆకస్మికమైనటువంటి కృప ఉంటుంది అనేది మనం శ్రీగుణ రత్న కోశంలో అనుసంధానం చేసుకున్నామా? స్మరసి అని అడగాలి. ఇప్పుడు నేను గుర్తుందా అని అడగాలి. గుర్తుంది అని మీరు అనాలి. ఎక్కడ మనకు వస్తుంది? క్షాంతిస్తవాకస్మికి అనేటటువంటి ఒక శ్లోకం మనకి గుర్తు రావాలి. వచ్చిందండి, మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక్కసారి బుక్ చూసి నెంబర్ పెట్టేస్తాం అని అనుకుంటారు. మాతర్మైథిలి అనేటటువంటి శ్లోకంలో ఆయన గోష్ఠి తక్కువైంది, నీ గోష్ఠి పెద్దదైంది, నీకు కృప చూపించటానికి ఏ రకమైనటువంటి కారణము అక్కర్లేదమ్మా అని ఆయన కృప మనకి కారణమవుతుంది ప్రయోజనాన్ని పొందడానికి. అమ్మ స్వభావము అలాంటిదే, స్వామి స్వభావం కూడా అలాంటిదే. గుడ్ నెంబర్ పెడుతున్నారు. ఇంకొకటి, కృపయా కేవలమాత్మసాత్కురు, యామునాచార్య స్వామి వారు చేసినటువంటి ప్రార్థన. నన్ను నువ్వు అనుగ్రహించటానికి నా దగ్గర ఏమీ లేవయ్యా, కేవల కృపతో అనేటటువంటి అర్థాన్ని, కృపా పరిపాలనం అని నిన్న చెప్పుకున్నాను చూసారా. అంచేత అకస్మాత్ అన్నది స్వామి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపని మనకి తెలియచేసేది అవుతుంది అనంటూ దాన్ని నువ్వు తలుస్తున్నావా స్వామి అంటున్నారు ఇందులో. ఇక ఈ హయగ్రీవావతారం అనేది ప్రధానంగా బ్రహ్మకి వేద ప్రదానం కోసం చెయ్యబడినటువంటి అవతారం అని అంటారు. మనకి జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై సత్వార్థ చింతక అనేటటువంటి ఒక శ్లోకాన్ని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ మధుసూదన అనేటటువంటి నామాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. మధుసూదనుడు దృష్టి పుడుతూ ఉండేటటువంటి వారి మీద ఎవరి మీదైతే పడుతుందో వాడు సత్వగుణాన్ని కలిగినటువంటి వాడు అవుతాడు. సాత్విక సతు విజ్ఞేయ సవై తత్వార్థ చింతక, సాత్వికుడు అని చెప్పబడతాడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు అవతార ప్రయోజనంలో సత్వ ప్రవర్తనం అని అన్నారు కనుక ఆ సాత్వికత్వం కలిగించేటట్లుగా ఏది చేస్తుంది అంటే భగవంతుని యొక్క దృష్టి
చేస్తుంది అని అంటున్నారు. భగవంతుని యొక్క దృష్టి అంటే ఆ భగవంతుణ్ణి ఏ నామంతో చెప్పాలి? పరాత్పరుడైనటువంటి పరమాత్మని తెలియచేసేటటువంటి నామం ఏది అంటే నారాయణ, నారాయణ పరం బ్రహ్మ అని మనం వింటున్నాం కాబట్టి నారాయణ నామంతో చెప్పాలన్నమాట. మనకి మొట్టమొదట పుట్టినవాడెవరు? భగవంతుని యొక్క సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు జాయమానో అని అంటావు అంటే మొట్టమొదట పుట్టినటువంటి జీవి ఎవరు అంటే బ్రహ్మగారు అని మనకి తెలుసు. ఇప్పుడు ఈ హయగ్రీవ మూర్తిని గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఇప్పుడు వ్యూహంలోంచి కదా విభవ రూపం వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ఆ వ్యూహ రూపాలను 3 అని మనం అనుకున్నాం కదా. ఆ 3 అనిరుద్ధ వ్యూహం నుంచి ఈ మూర్తి ఆవిర్భవించింది అని శాస్త్రం మనకి చెప్తుందనమాట. అనిరుద్ధ వ్యూహం నుంచి నాభి నుంచి కమలము, ఆ కమలంలోంచి హిరణ్యగర్భుడు, వెంటనే హయగ్రీవుడు ఆవిర్భవించారు అని అంటారు. అందుకే జగదాది అన్నప్పుడు బ్రహ్మగారు ఆవిర్భవిస్తే పుట్టినప్పుడు ఒకటి, తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని పొందడం ఒకటి. ఆ జ్ఞానాన్ని పొందించటం కోసం బ్రహ్మగారిని సృష్టించాడు, బ్రహ్మగారికి వేదాలని ఇచ్చాడు అనేటటువంటి శ్వేతాశ్వతర ఉపనిషద్వాక్యం ఒకటి మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. యో వై బ్రహ్మాణం విదదాతి పూర్వం తస్మై ప్రహిణోతి వేదాంశ్చ తస్మై అనేటటువంటి ఒక వాక్యం శ్వేతాశ్వతర ఉపనిషద్ వాక్యం. చూడండి, జాగ్రత్తగా వినండి. శ్వేతాశ్వతర ఉపనిషత్ అని దాని పేరు. అంటే ఆ ఉపనిషత్తుకి మూల ఋషి ఎవరు అంటే శ్వేతాశ్వతరుడు అనేటటువంటి ఆయన అన్నమాట. ఆ శ్వేతాశ్వతరుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే శ్వేతాశ్వము చేత తరింపచేయబడినవాడు అని అర్థం. శ్వేతాశ్వము అంటే ఎవరు? ఆ తెల్లని తురంగ ముఖా కలిగినటువంటి అవతార రూపుడైనటువంటి పరమాత్మ అని. అందుకే శ్వేతాశ్వతర ఉపనిషత్ అని వస్తుందన్నమాట. దాంట్లో అందులో మధుసూదన అనేటటువంటి నామం ఈ తురంగ అవతారానికి ఒక మారుగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ తురంగ అవతారాన్ని గురించి వేదాలలో చెప్పబడింది, అనేక సంహితలలో చెప్పబడింది, అనేక ఉపనిషత్ భాగాలలో చెప్పబడింది, అనేకమైనటువంటి నామాలతో మనకి చెప్పబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏది అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామే జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ ఎవరు? మధుసూదన అని అంటున్నారు. మధుసూదనుడు అంటే ఎవరండి? ఎందుకు ఆ నామంతో చెప్తున్నారు? మధుసూదన నామాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఈ మధుసూదన నామం ఏ నామానికి బదులుగా ప్రయోగిస్తున్నారు? ఈ రెండిటికి ఉండేటటువంటి సమానత్వం ఏది అనంటే నారాయణోపనిషత్తులో చెప్పబడేటటువంటి నారాయణ నామాన్నే తెలియచేసేది అవుతుంది మధుసూదన నామము అంటారు. మధుకైటభశ్చేతి రోధం విధూయ అనే దాంట్లో మధుసూదనుడు అంటే మధు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు అని కదా మనకి చెప్పబడుతోంది. అంచేత ఈ మధుసూదన నామం ఏ అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి నామం అని అనుకోవాలి అంటే హయగ్రీవ మూర్తి యొక్క అవతారాన్ని తెలియచేసేటటువంటి నామము అని చాలా చోట్ల మనకి ప్రయోగింపబడుతూ ఉంటుంది. అంతకంటే కూడా మనం సులువుగా గుర్తుపెట్టుకోవాలి అంటే సత్వ ప్రవర్తన అంటే సత్వ ప్రవర్తన అంటే శాస్త్ర ప్రదానం ద్వారా జ్ఞానాన్ని కలిగించేటట్లుగా చెయ్యడం అనే దాంట్లో మొదటి అవతారం హయగ్రీవ అవతారం అయితే చివరి అవతారం శ్రీకృష్ణ అవతారం. గుర్తుపెట్టుకోండి, అవతారాలు అన్ని అవతారాలలో చాలా రకాలైనటువంటి పనులు ఆయన చేశాడు. ఈ శాస్త్రదానం, ఈ సత్వ ప్రవర్తనం, ఈ జ్ఞానాన్ని కలుగ చెయ్యటం అనేటటువంటి అవతారాలలో మొట్టమొదటిది హయగ్రీవ అవతారము, ఆ తర్వాత చివరి అవతారము శ్రీకృష్ణ అవతారం. ఈయన శాస్త్ర ప్రదానమే చేశాడు, భగవద్గీతనే బోధించాడు. ఆయన వేదాలని సంరక్షించి బ్రహ్మగారికి అందించారు అని ఆ కృష్ణ, మధుసూదన, నారాయణ ఈ 3 నామాలలో ఉండేటటువంటి విశిష్టతని ఆళ్వార్లు గుర్తించారనమాట. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది. మధుసూదనుడు అని అంటున్నాడు. మధుకైటభులు అని 2 రాక్షసులు కదా.
మరి శృతిలో మధుసూదన అనేటటువంటి నామమే ఎందుకు ప్రయోగింపబడింది అనేటటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది మనకి. మధుసూదనుడు అంటే మరి కైటభారి అనేటటువంటి నామం చెప్పలేదు కదా, మధు కైటభులు ఇద్దరినీ సంహరించిన వాడు అని ఎందుకు చెప్పడం లేదు, కేవలం మధు అనే రాక్షసుడినే సంహరించాడు అని చెప్తున్నారు ఎందుకు అని అంటే, ఏదైనా ఒక బలమైన కారణాన్ని నశింపచేస్తే అంతకంటే తక్కువ దాన్ని పోగొడతాడు అనడంలో ఏ రకమైనటువంటి సందేహము ఉండదన్నమాట. ఈ మధువు కైటభుడు అనేటటువంటి ఇద్దరూ కూడా రెండు గుణాలకి ప్రతీకలుగా సృష్టింపబడ్డారు. మధువు తమో గుణము, అలాగే కైటభుడు రజోగుణము అని చెప్తారు. ఇప్పుడు ఈ తురంగ రూపుడైనటువంటి స్వామి ఏ రంగులో ఉంటాడు అంటే తెల్లటి రంగులో ఉంటాడు ఆయన. మనం హయగ్రీవ స్తుతి అనుసంధానం చేసుకుంటాం కదా, సుధాభద్రీచీభి, తెల్లటి స్వచ్ఛమైన, అంతెందుకు జ్ఞానానందమయం దేవో నిర్మల స్ఫటికాకృతి, తెల్లటి సత్వ ప్రవర్తన చేసేటప్పుడు సాత్వికత కలిగి ఉండాలి, సత్వగుణాన్ని కలిగి ఉండాలి అని అంటే ఈ అవతారం ద్వారా ఆయన ఏం చేశాడు, మధుకైటభశ్చేతి రోధం విధూయ అంటున్నారు. ఇప్పుడు నల్ల రంగు అలాగే ఎర్ర రంగు, రజోగుణం కైటభుడు అయితే తమో గుణం మధువు అన్నమాట. రజోగుణం కంటే కూడా తమో గుణం చాలా ప్రమాదకరమైనదిట, గుర్తుపెట్టుకోండి. రజోగుణం వల్ల ఇంకా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఏదైనా ప్రయోజనకరమైనటువంటి పని జరుగుతుందేమో, కానీ తమో గుణం మాత్రం చాలా ప్రబలమైనది కనుక మధువుని సంహరించాడు అనంటే కైటభుణ్ణి సంహరించాడు అని వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు కనుక ఈ మధుసూదన నామం హయగ్రీవ వైభవాన్ని తెలియచేయటానికి ప్రధానంగా తెలియబడుతుంది అని అంటారు. మధుకైటభారి అనే అంటారు. కాకపోతే కైటభారి అనేటటువంటి ప్రయోగం కూడా మనం వింటూ ఉంటాం అరుదుగా, కానీ మధుసూదన అనేటటువంటి నామం హయగ్రీవ వైభవాన్ని తెలియచెప్పేదిగా ఉంటుంది. అంచేత ఆయన కైటభుణ్ణి సంహరించలేదని అర్థం కాదు, కైటభుని కంటే కూడా మధువుని సంహరించాడు అంటే అంతకంటే బలవత్తరమైనటువంటి తమో గుణాన్ని అంతం చేశాడు అని అంటారు. ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తాను. మధుసూదన నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. కైటభారి అనేటటువంటి నామం మనకి బాగా తెలిసినటువంటి స్తోత్రాలలో 2 స్తోత్రాలలో ఉంది. ఆ 2 స్తోత్రాలు మనకి నిత్యానుసంధేయమైనటువంటి స్తోత్రాలే. ఒకటి మనకి ముకుందమాల అనేటటువంటి స్తోత్రం. ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ముకుందమాలలో కైటభారి అనేటటువంటి పదం ఎక్కడ వచ్చింది అనేది గుర్తించండి. అలాగే మనకి ఈ శ్రీ వెంకటేశ ప్రపత్తి సుప్రభాతం వాటిలో కైటభారి అక్కడ ఇద్దరిని కలిపి వస్తుంది. ఒక నమ్మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి అనే శ్లోకం మనం రోజు చదువుకుంటాం కదా. మధుకైటభారే వక్షో విహారిణి, ఇద్దరు రాక్షసుల పేర్లు చెప్పి వారిని అంతం చేసిన వాడు అని అక్కడ చెప్పబడుతోంది. ఇక మధుసూదన అనే నామం దగ్గర మధు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహారం చేశాడు అని దాన్నే చెప్పబడుతోంది. ఇంకా కైటభారి అని కూడా ప్రయోగం ఉంది, అదే మీరు చూసి చెప్పాలి. ముకుందమాల అనేటటువంటి స్తోత్రంలో ఈ నామం ఉంది, ఏ శ్లోకంలో ఉంది అనేది గుర్తించుకోండి, చివరిలోనైనా చెప్పండి. ఇప్పుడు మనం మధుసూదన దగ్గరికి వద్దాం. ఈ మధుసూదన నామం హయగ్రీవ వైభవాన్ని తెలియచేసేది అవుతుంది. నారాయణమూర్తే హయగ్రీవుడు అనే దాన్ని తెలియచేసేది అవుతుంది. అష్టాక్షరి మహామంత్రార్థంతో పాటుగా శృతి వైభవాన్ని కూడా తెలియచేసేది అవుతుంది అని మధుసూదన నామాన్ని పెద్దలందరూ కూడా చాలా అర్థవంతంగా ప్రయోగించారు. నారాయణ నామ వైభవాన్ని తెలియచేసేదిగా ప్రయోగించారు అని మనం తెలుసుకోవాలి. అంటే దానికి కొన్ని ఉదాహరణలను ఇస్తున్నారు. నెంబర్ కాదు, మనకి ఆ శ్లోకం మొదలు రావాలి అని చాలాసార్లు చెప్తున్నారు. నెంబర్ అందరికీ తెలియదు కదా, శ్లోకం అయితే ముకుందమాలే కాబట్టి అందరికీ తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు శ్రీనాథ నారాయణ గుడ్ వాసుదేవ
శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే అనేటటువంటి చోట శ్రీ కైటభారి అనేటటువంటి పదప్రయోగాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అలా భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి నారాయణ నామంతో మనకి పెరియ తిరుముషి ప్రారంభం చేశారు మన తిరుమంగై ఆళ్వార్లు. నారాయణావెన్రున్ నామం, నారాయణ ఎన్రున్ నామో అంటూ నారాయణ నామంతో ప్రారంభం అయినటువంటి పెరియ తిరుమడి దివ్య ప్రబంధం ఏ నామానుసంధానంతో పూర్తి అయింది? ఎప్పుడైనా మనం దాన్ని గుర్తించగలిగేమా అంటే మధుసూదన అనేటటువంటి నామంతో పూర్తి చేస్తారు. 11వ దశకం, 11 పత్తులు ఉంటాయి కదా అందులో 8వ దశకంలో చివరి 8వ పత్తులో చివరి దశకంలో ఇప్పుడు మనం అవే అనుసంధానం చేసుకోబోతాం అన్నమాట. తిరుమంగయాళ్వార్లు ఈ హయగ్రీవావతార వైభవాన్ని చాలా సార్లు ప్రస్తావన చేసి ఉన్నారు. అలా ప్రస్తావన చేసినప్పుడు ఈ హయగ్రీవమూర్తిని మధుసూదన అనేటటువంటి నామంతో చెప్పారు. ఆ నామము నారాయణ నామానికే సమానమైనది అని చెప్పడం కోసం నారాయణ నామంతో ప్రారంభం చేసినటువంటి ఆ దివ్య ప్రబంధము మధుసూదన నామంతో చివరికొచ్చి చివరికి శ్రీకృష్ణ నామంతో ఎండవుతుంది. ఒక్కసారి గమనించండి. ఆ చివరి దశకంలో కింద నుంచి 3వ పాసురంలో మధుసూదన నామాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. చివరి పాసురం చూడండి, ఏ వైభవాన్ని చెప్పి ముగించారు అంటే శ్రీకృష్ణ వైభవాన్ని చెప్పి ముగిస్తున్నారు. అది పెరియ తిరుమడిలో ఉండేటటువంటి ఒక విశిష్టత. ఇది దివ్య ప్రబంధాలలో అయితే నారాయణుడే ఆ మధుసూదనుడు అని చెప్పడం కోసం మనకు అంతకంటే కూడా ఒక గొప్ప వేద ప్రాచేతసాదాసీత్ అన్నట్లుగా వేదమే శ్రీరామాయణం కనుక నారాయణ నామాన్ని ప్రయోగించాల్సిన చోట మధుసూదన నామాన్ని కూడా సత్వప్రవర్తకుడు అని ప్రయోగించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. బాలకాండలో ఉంది, అయోధ్యకాండలో ఉంది, కిష్కింధకాండలో ఉంది, యుద్ధకాండలో ఉంది. అయితే మనం అన్ని చూడలేదు కానీ ఈ దీంట్లో బాలకాండలో తీసుకుందాం. 76వ సర్గ అంటే ఇంచుమించుగా చివరికి ముందున్న సర్గ అన్నమాట. అది పరశురాముడు విష్ణుధనస్సుని పరశురాముడి ద్వారా ఇదైన తర్వాత ఉండేటటువంటి దాంట్లో గుర్తిస్తాడు. ఆయన అవును నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివే అని చెప్పేటప్పుడు అక్షయ్యం మధుహంతారం అనేటటువంటి ప్రయోగం అక్కడ మధుహంతారం అనే ప్రయోగించారు. ఇంకొక సన్నివేశం ఇది కూడా బాగా ప్రసిద్ధమైనటువంటి సన్నివేశమే. అది ఎక్కడ అంటే వాళ్ళ నాన్నగారు పట్టాభిషేకం చేస్తాను ఇవాళంతా నువ్వు చాలా నిష్ఠా నియమాలని పాటించాలి అని అంటే ఆ రోజు రాత్రంతా కూడా ఉపవాస దీక్ష చేసి దేవవ్రతంతో కలిపాడు రామచంద్రుడు అని అంటారు. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణ ముపాగమత్ అంటూ రంగనాథుణ్ణి సేవించాడు అని అంటారు. అయితే ఆ సేవించడం ఆ అనుష్ఠానం ఒక క్రమంలో సాగుతుంది. అక్కడ చెప్పేటప్పుడు ఆయన ఒక మంత్రాన్ని జపిస్తున్నారు. గాయత్రి మంత్రం ఉందనుకోండి, విష్ణు గాయత్రి, గాయత్రి రకరకాలుగా ఏ అధిదేవత అయితే ఆ నామంతో ఆ బీజాక్షరాన్ని కానీ లేదా దీన్ని కానీ ఆ గాయత్రిని కానీ చేస్తారు కదా. అలాంటప్పుడు ఆయన అక్కడ చేసినది మధుహంత మధుసూదన నామంతో అయోధ్యకాండలో ఆ సర్గలో కూడా వాల్మీకి ప్రయోగం మనకి కనిపిస్తుంది అని అంటారు. అంచేత ఈ దివ్య ప్రబంధాలలో చూసిన అలాగే శృతిలో చూసిన ఈ హయగ్రీవావతార వైభవాన్ని చెప్పడానికి మధుసూదన, మధుహంత, మధుద్విట్ ఇలాంటి నామ ప్రయోగం కనిపిస్తూ ఉండడం అనేది ఒక విశేషము అని చెప్తారు. అదొక ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. బాలకాండలో 76 17 శ్లోక అక్షయ్యం మధు ఇది చాలా బాగా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. తని శ్లోకి కూడా అనుకుంటాను ఇది. అంచేత మధుహంతారం అని ఎందుకన్నారు అంటే సత్వ ప్రవర్తకుడు, శాస్త్ర ప్రదాత, ఆయనే నారాయణ స్వరూపము అని చెప్పడం కోసం అక్కడ ఈ నామ ప్రయోగం చెయ్యబడుతూ ఉంటుంది అని అన్నారు. ఈ మధుసూదన నామం ఇలాంటి నామం కాదు. అందుకే
నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఈ హయగ్రీవ అవతార వైభవాన్ని గురించి మనకి ఒక పాసురంలో ప్రస్తావన చేశారు అని అంటారు. ఇంకా ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం ఇక్కడ ముఖ్యంగా, అసలు ఎందుకండి ఆయన శాస్త్ర ప్రదానం చేసేటప్పుడు తానుగా చెయ్యకుండా హయగ్రీవ రూపాన్ని ఎందుకు ధరించాడు? ఆ తర్వాత శ్లోకంలో మనకి రాబోయే శ్లోకంలో హంస స్వరూపాన్ని, హంస అవతారాన్ని ధరించాడు అని అంటారు. ఉపదేశం చెయ్యాల్సి వచ్చినప్పుడల్లా పరమాత్మ తానుగా ఉండకుండా తను ఎవరికి ఉపదేశం చేస్తున్నాడో వాళ్ళకంటే తనని తక్కువ చేసుకుని ఉండేటటువంటి సన్నివేశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఉపదేశం చేస్తున్నది ఎవరికి? శాస్త్రదానం చేస్తున్నది ఎవరికి అంటే హిరణ్య గర్భునికి చేస్తున్నాడు, అంటే బ్రహ్మగారికి. విధాతు అని అనుకున్నాం కదా. ఎందుకలాగా ఆయన చేస్తాడు అంటేనట, అక్కడ పెరియవ్యచ్చం వీళ్ళ వ్యాఖ్యానంలో రాస్తారట. పెరియ తిరుమడి వ్యాఖ్యానంలో భగవంతుడు వేదం అపౌరుషేయము అని చెప్పబడింది. అంటే ఎవరి చేత చెప్పబడినది కాదు, అనాదిగా వస్తున్నది అనేటటువంటి ఒక గౌరవం దానికి ఉంది. ఇప్పుడు ఆయన ఒక అవతారాన్ని ధరించి ఆ వేదాన్ని తాను ఇచ్చేసాడే అనుకోని పౌరుషేయం అయిపోతుంది. వేదానికి ఉండేటటువంటి అపౌరుషేయత్వం అనేటటువంటి ఒక గొప్పతనాన్ని నిలిపి ఉంచటం కోసం తాను ఒక తక్కువమైనటువంటి ఒక రూపాన్ని ధరించి దాన్ని కాపాడి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు అని ఒకటిట. అంతేకాదు, ఈ మనం ఓ గురువు గారి దగ్గర నువ్వు నేర్చుకో, నేను నీ గురువుని, నేను నీకు చెప్తాను అన్నావు అనుకోండి, గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే ఎన్నో నియమాలని పాటించాలి. ఆచార్యోపాసనం అంటే అదే అంత తక్కువ సులభమైనది ఏమీ కాదు. ఇలా నువ్వు విద్య నేర్చుకో, గురువు దగ్గర నేర్చుకో అంటే గురువు చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ చేయాల్సి వస్తుందేమో అని ఆ విద్యని నేర్చుకోవడమే మానేస్తారు. అలా కాకుండా అలాంటి నియమాలు ఏవీ పాటించక్కర్లేకుండా ఉండేటటువంటి ఒక రూపాన్ని ధరించి ఆయన ఈ వేదాలని ప్రవర్తింప చేస్తూ ఉంటాడు అనడం కోసం చూడండి. ప్రధానంగా రామకృష్ణాది అవతారాలను మనం తీసుకుంటే రామావతారంలో చేసిన ఉపదేశం ఏది, కృష్ణావతారంలో చేసినటువంటి ఉపదేశం ఏది, ఎలా చేశాడు అనే దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రామచరమము, కృష్ణ చరమము ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకుందాం. అది సకృదేవ ప్రపన్నాయ అనేటటువంటి మాటని ఆయన చెప్పాడా? చెప్పినప్పుడు ఆయన ఎక్కువ వాడై చెప్పాడా, తక్కువ వాడై చెప్పాడా? తనంతటి వాడు తాను అని స్వతంత్రంగా చెప్పాడా, లేక ఈయన కింద వాడిని తాను అని చెప్పేటట్లుగా చెప్పాడా? అంటే లోకనాథ పురాభూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. అప్పటికి అంటే ఈ అభయప్రదానం చేసేటటువంటి సన్నివేశం నాటికి రామచంద్రుడు సుగ్రీవుణ్ణి నాథునిగా వరించి ఉన్నాడు. ఆ సుగ్రీవుడే వానర సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. అంటే తనని ఒక మెట్టు కిందనే పెట్టుకుంటున్నాడు, ఉపదేశం చేశాడు. ఇక కృష్ణావతారంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది తీసుకోండి. ఎలా చెప్పాడు ఆయన అంటే ఆయన పైన కూర్చున్నాడు రథిగా, ఈయన సారథిగా కూర్చుని ఉన్నాడు. ఆయన కంటే ఈయన కొంచెం కిందకి కూర్చుని తను ఉపదేశాన్ని చేశాడు. ఈ జాగ్రత్తని ఆయన ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు బ్రహ్మగారికి వేదాలను ఇచ్చేటప్పుడు ఆయన తురంగముఖుడై ఇచ్చాడు. ఈ హయములు అంటే సారథి, హయములు, గుర్రములు ఇవన్నీ మన కఠోపనిషద్ వాటిలో రూపకంగా చెప్తారు కదా. ఇంద్రియాని హయాన్ని యాహు అనేటటువంటి దానిని మనం రేపు గుర్తు చేసుకుందాం. ఏ అవతారంలోనైనా సరే ఆయన కాస్త తగ్గే సత్వ ప్రవర్తనాన్ని చేస్తూ ఉంటాడు అనేదాన్ని ఈ హయగ్రీవ అవతారం ద్వారా మనకి తెలియచేస్తున్నారు అని అంటారు. ఎక్కువగా దివ్య ప్రబంధంలో ఈ అవతార ప్రస్తావన పెరియ తిరుమడిలో చెయ్యబడింది అనేదాన్ని చెప్తారు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం హయగ్రీవమూర్తి అయి శాస్త్ర ప్రదానం చెయ్యడం, బ్రహ్మగారికి వేదాలని ఇవ్వడం అనేది ఒక అంశం అయితే,
మధుకైటభులని సంహరించటం అనేది మరొక అంశ అన్నమాట. మధుకైటభులని సంహరించినటువంటి మూర్తి వేరే అని ఇంకా మనకి రకరకాలైనటువంటి పౌరాణికమైనటువంటి గాథల ద్వారా తెలుస్తుంది. హయగ్రీవుడు మధుకైటభులని సంహరించాడు అని చెప్పలేదు. మధుకైటభుల దగ్గర నుంచి ఈ శాస్త్రాన్ని తెచ్చి మళ్ళీ హిరణ్య గర్భునికి ఇచ్చాడు అనే చెప్తోంది. మరి మధుసూదన నామం హయగ్రీవ వైభవాన్ని తెలియజేసినది ఎలా అవుతుంది? ఇక్కడ సత్వ ప్రవర్తన జరిగిందా, విరోధి నిరసనం జరిగిందా, జగద్రక్షణం జరిగిందా? ఈ అవతారం ద్వారా మనం దేన్ని ప్రధానంగా గ్రహించాలి అంటే శాస్త్ర ప్రధానం, బ్రహ్మగారికి వేదాన్ని ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. పరిత్రాణాయ సాధూనాం అన్నట్లుగా ఈ సత్వోపదేశం చెయ్యడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మధుకైటభులని సంహరించడం అనేది ఆనుషంగికంగా చేసినటువంటి పని. దానికంటే కూడా ఇది ప్రధాన ప్రయోజనంగా స్వీకరించాలి అని చెప్తారు. అయితే మధుకైటభులని సంహరించినటువంటి స్వామి వేరే రూపంలో ఉన్నా ఈ హయగ్రీవమూర్తే మధుకైటభులని సంహరించాడు అనేటటువంటి ఒక అర్థాన్ని తాత్వికంగా మనం చెప్పుకోవచ్చు అంటారు. ఎలాగా అనంటే సూర్యుడు ఉదయించాడనుకోండి, చీకటి ఎలాగైతే తనంత తానుగానే విడిపోతుందో అలాగే మధుకైటభులు ఇద్దరు ఏ గుణాలకి ప్రతీకలు అని అనుకున్నాం మనం? రజస్సు తమస్సు కదా. ఈ రజస్సు తమస్సు ఈ రెండు కూడా తెల్లదనానికి ఎదురుగా వచ్చాయి. ఇప్పుడు ఆ నలుపు చీకటి కానీ ఎరుపు కానీ ఈ స్వచ్ఛమైనటువంటి ఈ కాంతికి ఎదురుగా వస్తే ఏమవుతుంది? అవి పోతాయి, అవి తొలగిపోతాయి. అప్పుడు మనకి స్వచ్ఛమైనటువంటి కాంతి అంతటా పరుచుకుంటుంది. అంటే రజస్తమస్సులని లేకుండా చేసేటటువంటిది సత్వజ్ఞానం కనుక సత్వమూర్తి అయినటువంటి హయగ్రీవుని ఎదురుగా రజస్తమస్సులు లేకుండా అయిపోయేయి. అప్పుడు బ్రహ్మగారికి ఈ రంగులు లేకుండా అంత తెల్లగా ప్రకాశించింది, వేద జ్ఞానం కలిగింది, కళ్ళు తెరుచుకున్నాడు, అంతా స్పష్టంగా కనపడింది అని చెప్పినప్పుడు మధుసూదనుడు అనేటటువంటి వైభవం హయగ్రీవమూర్తికి కూడా కలుగుతుంది అని ఈ అవతారంలో మనం సత్వ ప్రవర్తనము చూడొచ్చు. బ్రహ్మగారికి మళ్ళీ జ్ఞానం లభించింది, దివ్య చక్షువు లభించింది కనుక ఆయన సృష్టి కార్యాన్ని చేయగలిగాడు కనుక ఆ రకంగా జగద్రక్షణ జరిగేది అని మనం కృపా పరిపాలనం అంటారు. ఎందుకు జగద్రక్షణ చెయ్యాలి అంటే కృపా పరిపాలనాన్ని కూడా చేశాడు. మధుహంత హయగ్రీవుడే అనేటటువంటి ఒక అంశం కూడా దీంట్లో చెప్పబడుతోంది అంటారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. అవసరం వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటేనే మనకి జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇవాళ చెప్పుకున్న అంశాలలో ప్రధానమైన అంశం ఏమిటి అంటే నారాయణోపనిషత్తులో చెప్పబడినటువంటి నారాయణ నామం మధుసూదన నామము ఒకటే అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మధుసూదన నామమే హయగ్రీవ అవతార వైభవాన్ని తెలియచేస్తుంది అని అనుకోవాలి. అలాగే దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణావతారము, మధుసూదన రూపుడైనటువంటి హయగ్రీవ అవతారము శృతులలో కూడా అవి స్తుతింపబడ్డాయి, చెప్పబడ్డాయి. కాబట్టి మిగిలిన అవతారాల కంటే ఈ అవతారాలు రెండు కూడా చాలా విశిష్టమైనవి అని తెలుసుకోవాలి. అంతేకాదు శాస్త్రోపదేశం చెయ్యడంలో ప్రథమావతారం హయగ్రీవావతారం అయితే చరమావతారము శ్రీకృష్ణావతారము అనే దాన్ని తెలుసుకోవాలి. ఈ అర్థాన్ని గ్రహించినటువంటి వారు కనుకే ఈ శృత్యర్థాన్ని మనస్సులో భావించి అష్టాక్షరి చేత చెప్పబడుతూ ఉండేటటువంటి నారాయణ వైభవంతో ప్రారంభించి మధుసూదన నామంతో ఆళ్వార్లు దివ్య ప్రబంధాన్ని పరిపూర్ణం చెయ్యడం అనేది ఒక విశిష్టతగా మనం కొన్ని విశేషాంశాలని ఇవాళ అనుసంధానం చేసుకున్నాం. ఎంతమంది మన గోష్ఠిలో హయగ్రీవ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారు? హయగ్రీవ స్తోత్రంలో ఇవాళ చెప్పుకున్నటువంటి శ్లోకానికి సమానార్థకమైనటువంటి ఒక శ్లోకం ఉంది. ఎవరు చెప్పగలుగుతారు దాన్ని? ఇది తర్వాత ముందు శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకున్నాం. పిల్లలైన వాళ్ళందరూ తప్పకుండా హయగ్రీవ స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి. ఇందులో చెప్పబడిన శ్లోకంలో ఏం చెప్పారు అంటే విధాతని అనుగ్రహించేవు, దివ్య చక్షువుని ప్రసాదించేవు అని చెప్తున్నారు. ఎలాగా అంటే శాస్త్రదాన
చెయ్యడం ద్వారా, వేదాన్ని ఇవ్వడం ద్వారా అనేటటువంటి మాటని చెప్తున్న హయగ్రీవ స్తోత్రంలో ఉండేటటువంటి శ్లోకం ఇంకా గుర్తు రాలేదా ఎవరికి? అంత రోజు చదవరేమో, నేను రోజు చదువుకుంటాను. ఏ శ్లోకం, చాలా శ్లోకాలు ఉన్నాయి మనకి అందులో. కానీ అందులో మనకి ప్రధానమైన ఈ అర్థాన్ని స్ఫురింపజేసేటటువంటి శ్లోకం మందో భవిష్యన్ నియతం విరించి అనేటటువంటి ఒక శ్లోకం. చివరిలో దాన్ని అనుసంధానం చేద్దరు గాని మందో భవిష్యన్ నియతం విరించి, అక్కడ హయగ్రీవ స్వామిని సంబోధన చేస్తారు వేదాంత దేశకులు, హయగ్రీవోపాసకులు కింద. ఆ శ్లోకం నెంబర్ ఎలా ఉన్నా శ్లోకం గుర్తుపెట్టుకోండి. వాచాన్నిధే వంచిత భాగధేయ, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోక పోగొట్టుకొని ఏడ్చాడు కదండి బ్రహ్మ. నా కళ్ళు పోయాయి, నా కళ్ళు పోయాయి, నా కళ్ళు పోయాయి అని ఏడ్చాడు. వంచిత భాగధేయ మందహ అభవిష్యత్, అయిపోయి ఉండేవాడు, దురదృష్టవంతుడు అయిపోయి ఉండేవాడు, మందుడు అయిపోయి ఉండేవాడు. కానీ నువ్వేం చేసావు అనంటే దైత్యాపనీతాన్ దయయేవ భూయోపి అధ్యాపయిష్యన్, మళ్ళీ ఆ రాక్షసులు దొంగిలించినటువంటి వాటిని దయతో తీసుకొని వచ్చి నువ్వు మళ్ళీ ఆయనకి అధ్యాపనం చేసి ఉండకపోతే మందో భవిష్యన్ నియతం విరించి, అక్కడ విరించి పదం, ఇక్కడ విధాతు పదం ఉంది. ఈ శ్లోకాన్ని ఇక్కడ మనం అనుసంధానం చేసుకుందాం. అందుకే నారాయణ నామం కంటే గొప్పగా మధుసూదన నామాన్ని వాడినటువంటి వారు నాథమునులు, యామునులు, అలాగే మా పూర్వాచార్యులు, అలాగే మన భట్టరు వారు కూడా ఈ శ్లోకాన్ని చాలా అద్భుతంగా మనకి ప్రబంధ వ్యాఖ్యాలలో చెప్తున్నారు. అందులో నాథమునుల వైభవాన్ని చెప్తూ మనకి ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకాన్ని మనకి చెప్తారు. తత్వేన యస్య మహిమార్ణవసీకరాణు అనేటటువంటి శ్లోకంలో నాథమునుల వైభవాన్ని చెప్పినప్పుడు మధుజిత్ అనేటటువంటి పదం అక్కడ వస్తుంది. ఇవన్నీ వివరంగా మనం రేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.